హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక సరదా కథ విందామా? రెడీనా? ఈ కథలో మనకి తెలిసిన కాయలన్నీ పెద్ద పెద్దగా చిన్న చిన్నగా కనిపిస్తాయి. కథ పేరు అమ్మమ్మ చెప్పిన పోటోడి కథ. అనగనగనగనగా ఒక ఊర్లో చిట్టి చిట్టి మిరపకాయ పోటోడు ఉండేవాడు. పోటోడు అంటే వ్యవసాయం చేసే చిన్న రైతు అన్నమాట. పోటోడు ఎంత మంచివాడంటే రోజూ ఉదయాన్నే తన సారకాయంత సైకిలెక్కేవాడు. ఆ పెద్ద సైకిల్ని తొక్కుకుంటూ పనికి వెళ్ళి చాలా చాలా కష్టపడేవాడు. కష్టపడినందుకు బోలెడంత డబ్బు సంపాదించి ఆ డబ్బుతో చిన్న బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడు. ఈ బంగారాన్ని దాచుకోవడానికి పోటోడికి ఒక పెద్ద కతకాయంత ఇల్లు కూడా ఉంది. పోటోడు భలే తెలివైనవాడు. ఆ పెద్ద ఇంట్లో ఒక గచ్చకాయంత గదిలో, ఒక మూలగా ఉన్న బీరకాయంత బీరువాలో తన బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి దానికి ఆ బీరువాకి సరిగ్గా పట్టే తాటికాయంత తాళం వేసి భద్రంగా పెట్టుకున్నాడు. అలా ఉండగా ఒకరోజు పోటోడు పనికి వెళ్ళాడు. అదే సమయం చూసి హే 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 అంటూ ఒక పెద్ద దోసకాయంత దొంగడు వచ్చాడు. దొంగడు చాలా పొడవుగా ఉంటాడు. పోటోడు ఇంట్లో లేడు కదా అని ఆ దొంగ కతకాయంత ఇంట్లోకి దూరిపోయాడు. గచ్చకాయంత గదిలోకి వెళ్ళి మూలగా ఉన్న బీరకాయంత బీరువాకి ఢామ్మని తాటికాయంత తాళం పగలగొట్టాడు. అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని చటుక్కున తీసుకుని పారిపోయాడు. సాయంత్రం పోటోడు ఇంటికి వచ్చాడు. బీరువా దగ్గర చూడగా అయ్యయ్యో, తాళం పగిలి ఉంది, బంగారం పోయింది. పాపం పోటోడు గుండె పగిలినంత బాధపడ్డాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి పరుగుతీశాడు. అక్కడ ఉన్న పొట్లకాయంత పోలీస్కి విషయం మొత్తం చెప్పాడు. పొట్కాయంత పోలీసు వెంటనే ఘయీం ఘయీం అని పెద్దగా అరుస్తూ తన మామిడికాయంత మోటారు సైకిలెక్కి స్పీడ్గా దూసుకెళ్లాడు. దోసకాయంత దొంగణ్ణి పట్టుకుని కట్టేసి తీసుకొచ్చాడు. ఆ దొంగ దగ్గర ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పోటోడికి ఇచ్చేశాడు. దొంగడిని 4 భం అంటూ తన్ని వాడిని జాంకాయంత జైల్లో పడేశారు. బంగారం తిరిగి వచ్చినందుకు పోటోడు చాలా సంతోషించాడు. పొట్కాయంత పోలీస్ని థ్యాంక్యూ అని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత పోటోడు ఏం చేశాడో తెలుసా? మళ్లీ జాగ్రత్తగా తన బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి దానికి తాటికాయంత తాళం వేసుకుని హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనమింటికి. నచ్చిందా కథ? సరే, రేపు ఇంకో కథ చెప్పుకుందాం.